హైదరాబాద్ రోడ్లపై అందాల భామల హడావిడి. కొన్ని రూట్లలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఎంట్రీ క్లోజ్ చేసిన అధికారులు. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం. విద్యా సంస్థల్లో నాన్ లోకల్ కోటాకు చెల్లు. ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందించిన ఏపీ మాజీ సీఎం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చౌమో హల్లా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మదీనా, చార్మినార్, షాలిబండా, ఓల్గా జంక్షన్, కిల్వత్ రోడ్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. Pride that to raise the flag of their country, but in doing so they are bringing the world together in unity, in one, in peace and love. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% స్థానికేతర నాన్ లోకల్ జనరల్ కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు నాన్ లోకల్ కోటా కింద 15% సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు వేరువేరుగా 3 ఉత్తర్వులు జారీ చేశారు. నౌకరు వస్తలేదు. పేదోళ్ళు వచ్చి, అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఎక్కడ నౌకరు వస్తలేదు, నువ్వు ముఖ్యమంత్రిగా సారు ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే నౌకరు వస్తుంది మా పిల్లగానికి అని. వాడిని పిలిచి ఎంత కావాలరా శాలరీ అని అంటే 15,000 వచ్చినా చాలు సార్, ఇప్పుడైతే ట్రైనింగ్ అయితే చేరుతా అంటారు. కానీ మా ఇల్లు కట్టుకోనికే మేస్త్రిని పిలిచి నెలకి ఎంత తీసుకుంటావా అంటే 60,000 ఇస్తే వస్తా సార్, లేకపోతే రాను అన్నాడు. నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రం హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారు
తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో, టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్ లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను. అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్లి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్లి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలు 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడొస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం అవుతారని ఎరుకల నాంచారమ్మ సోది జోస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొంత పార్టీ నేతల దుష్ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఈ జోస్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి ఈ జోస్యాన్ని ప్రచార స్టంట్ అని విమర్శించారు. కవిత తాను సీఎం కావాలనే ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టారని ఆరోపించారు. దయచేసి కొద్దిగా చెప్తే జరగబోయే చెప్తే జరిగే చెప్తా రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని మీరు మంచిగా ఉంటారు. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇద్దరికే మనం చేస్తాం, మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా? విశాఖపట్నం ప్రజలకు శుభవార్త. విమ్స్ ఆసుపత్రిలో మోకాళ్ల నొప్పులకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక ప్లాస్మా చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చయ్యే ఈ చికిత్సను విమ్స్ లో ఉచితంగా పొందవచ్చు. ప్లాస్మా థెరపీ ద్వారా నొప్పులను తగ్గించుకోవచ్చు. కేజీహెచ్ కి దూరంగా ఉన్న వారికి విమ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సదుపాయాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విమ్స్ వైద్యులు కోరుతున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు చేసే వారికి తీపి కబురు. నగరంలో కొత్తగా మరో 2 రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. చెల్లాపల్లి బొల్లారం మార్గంలో ఆర్కే నగర్, దయానంద్ నగర్ స్టేషన్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడి నుంచే కొత్త ట్రైన్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. మురళీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి జిల్లా ప్రతి మండలంలో తమ పూర్తి పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటామని. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటామని. కేటీఆర్ ను కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. హీరో అయిపోయాడు మొన్న సార్, మాట సార్. మీ మొత్తం మెదక్ కాన్స్టిట్యున్సీలు ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాలా సార్. నువ్వు మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడినా, పంకిమాల్లో మాట్లాడలేదు సార్.
నువ్వు చేసేది తప్పు కానే కాదు. మన నాయకుడిని, మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట పడవు, అంతే కదా. నువ్వు చేసింది తప్పు కాదు, కాకపోతే నీకు జరిగింది తప్పు. వాడు కొట్టుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు తెలుసు, వాళ్ళ బలపట్లు ఉంది సార్. టైం వస్తుంది తమ్మి. నేను ఏమంటానంటే, నేను కేసీఆర్ సార్ లెక్క మంచోళ్ళు అయితే కాదు, బరాబర్ ఏం చేస్తాను. గుర్తు ఆ పేరేందో చెప్పినాక సిఏ ఎవడో. థ్యాంక్ యూ బేటా, నువ్వు జరిగిన దానికి మా తరఫున సారీ. హిసాబ్ కితాబ్ చూసుకుందాం. వాడు ఎవడో, వాళ్ళ పేరేందో కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిఐఎస్ఐ దాకా రాసి పెట్టి సార్ నేనే చూస్తా. వాడు వీడు ఎవరు నేను ఓకేనా. ధైర్యం ఉంటా సార్, దయచేసి వెనుకకు తగ్గదు. ఎందుకంటే మనం ఇంతకంటే పీకే కూడా వెళ్ళలేదు అర్థమైంది. నువ్వు పెట్టనే పెట్టిన లోపల కొట్టనే కొట్టి నేను చెప్తాను ఎక్కువ లెక్క అంతే. మీరు కూడా కొద్దిగా ధైర్యం చూపెట్టారు. అందరు ఓరా ఎక్కాల్సిన స్థాయిలో రోడ్డు అయితే మీరు ఎక్కలేదు. మీరు ఏమన్నా ఉన్నది నేను ఏమంటున్నా, మన స్పందన. కేసీఆర్ సార్ ఫోన్ చేసి ఆ పిల్లగాని ధైర్యం చెప్పు. నాకు మొన్న రాత్రి ఫోన్ చేసి పిల్లగాడి కలుగు ధైర్యం చెప్పు అని చెప్పాడు. ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు, మరి మనం పట్టించుకోకపోతే ఇట్లా ఎక్కడ గట్టిగుంటుతాం. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తే వాళ్ళ అగ్గి పెట్టచ్చు. టెన్షన్ పడకు. ఆల్ ది బెస్ట్. అరే గెలమిల్లి. థ్యాంక్ యూ. నికోబార్ దీవుల్లో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటం ఊరటిచ్చే అంశం. ఐదున్నర గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడడం జరిగింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ రేపటి రోజుకి మరింతగా బలపడేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకి ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 days లో అదే డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్, మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉంటుంది మన దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ సిస్టమ్ దృష్ట్యా దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాడులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ఈ నేపథ్యం దృష్ట్యా దక్షిణ కోస్తా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ఇంతవరకు ఉన్నటువంటి నిన్నటి వరకు మనం చూస్తున్న ఉపరితల ఆవరణల దృష్ట్యా మనకు పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రంలో నూతన సైనిక్ స్కూల్ నెలకొల్పే వరకు ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూల్లో తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదా కల్పించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైన సుమారు 20,000 మంది తెలంగాణ విద్యార్థులు నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా వెనుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు లారీ ఢీకొన్న ఘటనలో 4 వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు సన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ధర్నా చేస్తున్న స్థలానికి పోలీసులు చేరుకొని కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీతో ఆందోళన విరమించిన రైతులు. వడ్లు వెంటనే అన్ని వడ్లు